లోన్కి మొత్తం షూరిటీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా లోన్ పెట్టుకుంటే వాళ్ళకి లోన్కి సంబంధించిన వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే బరాయిస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారే బరాయిస్తారు అని చెప్పి ఆ స్కీమ్ యొక్క అర్థం. అలాంటి ఒక స్కీమ్ని కూడా మరి ఈ యాత్రలోనే వారు విడుదల చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవటమే కాకుండా పలు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలా మొత్తం టూర్లో కూడా ప్రతి చోట కూడా ప్రజాప్రభుత్వం రావాలి, అది తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే అది ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పి ప్రతి చోట కూడా వారు మాట్లాడటం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు అక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా తల్లడిల్లిపోయి మేడం గారిని కలవడం జరిగింది. అమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి బారిన పడి మా పిల్లలు నాశనం అయిపోయారు అని చెప్పి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేడం గారి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మేడం గారి కంట్లో నీరుని నేను మొదటిసారి చూడటం జరిగింది. అట్లాగే ఆంధ్ర కోస్తా జిల్లాల్లో, తూర్పు గోదావరి జిల్లాల్లో, అలాగే కోస్తా ఆంధ్రాలో మేడం గారు పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న కక్ష, కోపం, కసి ఆవిడ దగ్గర వెళ్ళగక్కినప్పుడు ఆవిడిచ్చిన ధైర్యం, భరోసా, నమ్మకాన్ని నేను చూడటం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా